కాశ్మీర దేశపు మహారాజు జయసింగునకు కుమారుడై ఆనందభైరవుడు అనే నామధేయంతో జన్మించాడు మహేశ్వరుడు. క్షత్రియ ధర్మ ప్రకారంగా ఒకనాడు వేటకై వెళ్ళాడు. మహారణ్యంలో అనేక క్రూర మృగాలను వేటాడాడు. ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. మంచి నిద్రలో ఉండగా దగ్గరలో ఏదో అలికిడి వినిపించి లేచాడు. ఎదురుగా పచ్చగడ్డిని ఆనందంగా తింటూ తిరుగుతున్న ఒక గోమాతను చూశాడు. దానికి నమస్కరించి ప్రక్కకు తిరిగి పడుకున్నాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆవు ప్రక్కన ఉన్న పొదలో ఒక పెద్ద పులి పొంచి ఉండటం చూశాడు. అది గోవును చంపటానికై ఎదురు చూస్తుందని గ్రహించాడు. నిద్రమత్తు వదిలింది. గోవును రక్షించాలనుకున్నాడు. ధనుర్బాణాలు అందుకున్నాడు.